ఎక్కడ చూసినా ఈమెది వైరల్ అనేది కనిపిస్తా ఉంటది. పెళ్లి అనగానే అంత ఈజీ అయిపోయిందా మీకు? నీ పెళ్లి చేసుకున్నప్పుడు నీ వయసు ఎంత? అప్పుడు 19 ఉండే. నీ ముఖం ఉండే. పెళ్ళై 2 years అవుతుంది. 17 years లో పెళ్లి చేసుకోండి. మీ ఇద్దరికి మేజర్ కొట్లాటలు ఏ విషయంలో వచ్చేది? తను ఇన్స్టాలో కాల్ చేసిండు నాకు. ఇన్స్టాలో కాల్ చేస్తే ఏమన్నాడు? నాతో తిరిగి నువ్వు అట్లా అన్నాడా? మర్చిపోయినావు కదా ఇది కదా అని. మన మెమరీస్ అన్ని మర్చిపోయి ఇంకోరితో ఉంటున్నావు. నువ్వు ఆయన ఎన్నిసార్లు కొట్టినావు? ఏ విషయంలో? శంకర్వి చాలా తప్పులు ఉన్నాయి, నేను వదిలేసి ఆ పిల్లని రైట్ చేసి ఆ పిల్ల వాళ్ళ ఇంటికి నీకన్నా బాగుంటుందా? నాకన్నా ఎందుకుంటుంది దాని ముఖంలో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? ఆమె దగ్గర పోయిండనా? ఆమెతో రిలేషన్ లో ఉన్నాడనా? దాన్ని అంతే చెప్పిందా ఏమైనా? ఇగో ఇది మీ మమ్మీ నిన్ను కని తప్పు చేసింది అనుకుంటున్నావా? లేదంటే ఆమె ఆమె ఏదో ఆమె స్టైల్ ఆమె అన్నదిలే, మన స్టైల్లో మనం ఉందాం అనుకుంటున్నావా? దేవుడు ఏం చేయలేడు, అమ్మ ఏం చేయలేదు కదా. తప్పు అమ్మదా నీదా? మీ మమ్మీని ఎప్పుడన్నా నీ వల్ల మీ అన్న తిట్టడం కావచ్చు, సో కాల్డ్ గొడవలు, ఆమెను చంపేసే మన హైదరాబాద్కి వచ్చినప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ చేయకుండా మొగళ్ళ మీద ఫోకస్ చేసినావు ఎందుకు మరి? మొగళ్ళ మీదనా? ఈ పెళ్లిలు హిందూ ముఖంలో కొంచెం కల పోతుంది పోయినా కొద్దికి ఇంటర్వ్యూలో. నే వీడియో ఒకటి బయటకు వచ్చింది, అన్న మార్పిడి అనే ఈతల మాటలు నాకు చెప్పకు. నమ్ము అవి సంథింగ్ ఏదో రాంగ్ వీడియో అంటారు కదా. సరే ఫ్రెండ్స్ ఏమో సంథింగ్ రాంగ్ వీడియో అనట్లేదు, హిందూ వీడియో అంటున్నాను. సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. పెళ్లి చేసుకొని మొగన్నే వదిలేసిన దానికి సిగ్గెందుకు? హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ 60. నేను మీ సంతోష్. ఈరోజు మనం ముందెవరు ఉన్నారంటే, అండ్ మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కడ చూసినా ఈమెది వైరల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ చూడండి, ఇక నేను పెద్ద ఇంట్రడక్షన్ కూడా ఏమేమను. హాయ్ హాయ్. ఓకే ఇందు, ఫస్ట్ నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తాను, నాకు ప్రామిస్ చేయి. ఒక్కటి కూడా దొంగ తిరుగుడు మాటలు ఉండయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. ఓకేనా? అన్ని నిజాలే మాట్లాడాలి. ఓకే. మళ్ళీ ఇంకోటి, రిలీజ్ అయిన తర్వాత డిలీట్ చేయి, ఇది ట్రిమ్ చేయి, అది ట్రిమ్ చేయి అనే ముచ్చట్లయితే రావు. నేను ముందే ఇంటర్వ్యూలనే తీసుకుంటున్నా. ఓకేనా? ప్రతి క్వశ్చన్ నాకు కొన్ని విషయాలు తెలుసు. ఓకేనా? నువ్వు ఏ దాట వేసినా నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకేనా? నేను ఎవిడెన్స్ అందులో టెలికాస్ట్ చేయకముందుకే నువ్వు ఆన్సర్ చెప్తే నేను అక్కడ వరకు ఉంటాను. ఓకేనా? ఓకే. ఇందు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ? బెంగళూరు మీన్స్ అంటే ఏదన్నా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏదైనా వర్క్ పర్పస్ వెళ్ళి అక్కడ స్టే అయ్యారా? ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ ఖాందాన్ మొత్తం బై బర్త్ బెంగళూరేనా? నా ప్రాపర్ బెంగళూరు, నేను పుట్టి పెరిగింది అన్నయ్య మొత్తం అక్కడ బెంగళూరు. ఓకే. ఇందుకి వయసు ఎంత ఇప్పుడు? నా ఏజ్ అన్న 20. ఓకే. బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఇట్లా నన్ను వచ్చిన మా అమ్మాయి వాళ్ళ దగ్గరకు వచ్చిన. ఫస్ట్ మా అమ్మాయి వాళ్ళ దగ్గరకు వస్తే ఇక రీల్స్ స్టార్ట్ చేసిన. మమ్మీ మీన్స్ మమ్మీ బెంగళూరులో ఉంటారా? మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు? లేదు, బెంగళూరులోనే ఉంటారు వాళ్ళు. ఓకే. బెంగళూరులో ఉంటారు మమ్మీ వాళ్ళు. ఎంతవరకు చదువుకున్నావు? నేను నైన్త్. ఓకే. ఏ ఇయర్ లో అయిపోయింది నైన్త్? అంత ఐడియా లేదన్న నాకు. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా ఐడియా లేదా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అన్న, డాడీ ఏం చేస్తుంటాడు, మమ్మీ ఏం చేస్తుంటాడు? డాడీ చనిపోయిండు. అయ్యో. ఓకే. మమ్మీ ఏం లేదు, హౌస్ వైఫ్ మమ్మీ. ఎట్లా మరి ఇంట్లోకి సాపాడు? అన్నయ్య ఏం చేస్తాడు? జాబ్ చేస్తుండు మల్లారెడ్డిలో. ఏ మల్లారెడ్డి? మల్లారెడ్డి కాలేజ్ ఇక్కడ హైదరాబాద్. మొత్తం ఇక్కడే ఉంటారు ఫ్యామిలీ మొత్తం? అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చిండు, అన్నయ్యకి సీట్ ఇక్కడ పడ్డది మల్లారెడ్డి హాస్టల్లో. చదువుకుంటున్నాడా, జాబ్ చేస్తున్నాడా? చదువుకుంటూ జాబ్ చేస్తుండు. ఓకే. అక్కడ పొలాలు అట్లా ఆస్తులు ఏం లేవా? మాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి బెంగళూరులో. ఎక్కడ? బెంగళూరు ఎక్కడ? శివాజీ నగర్. ఓకే. ఇప్పుడు మీ కాందాన్లో అక్కడ చుట్టాలు ఉంటారు కదా, చిన్నాన్న పెద్దనాన్న అంటే సో కాల్డ్ అత్త, మీ మమ్మీ తరపు నుంచి మామయ్య వాళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళెవరు టచ్ లో లేరా ఇప్పుడు? టచ్ లో ఉన్నారు కానీ మాట్లాడతారు నేనే. ఓకే.
నువ్వే మాట్లాడట్లేదా, నిన్ను వాళ్ళ పక్కన పెట్టిరా? నేనే వాళ్ళని పక్కన పెట్టిన. ఓకే, సూపర్, మంచి పని చేసినావు. ఓకే, డాడీ ఎందుకు చనిపోయారు? ఇలా డాడీ యాక్సిడెంట్ లో చనిపోయాడు, లారీ గుద్దింది. ఓకే, డాడీ చనిపోయినందుకైనా హిందీ ఇలా తయారైంది? ఆ? డాడీ చనిపోయినందుకైనా హిందీ ఇలా తయారైంది? అంటే డాడీ ఉన్నప్పుడు ఒక లెక్క, మమ్మీ ఉన్నప్పుడు ఒక లెక్క, అట్లా. నాకు డాడీ అంటే ఇష్టం అన్న. ఓకే, అంటే డాడీ చనిపోయినందుకైనా హిందీ ఇలా తయారైంది? ఇట్లా ఏమంటే ఏం లేదు, ఇక తెలియక చేయక చేసే అయిపోయినా అన్న ఇట్లా. ఓకే, ఇక్కడ వద్దాం. ఫస్ట్ బెంగళూరు అయిపోయినాక ఇక్కడ 1 by 1 వద్దాం. ఉమ్. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో, అంటే ఒక ఆడపిల్ల బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చిందంటే ఎవరిని చూసుకొని? ఇక్కడ ఎవరున్నారని వచ్చింది? ఎవరంటే దోస్తాన్ ఉంది కదా. దోస్తాన్ ఎట్లా? బెంగళూరు అమ్మాయికి హైదరాబాద్ దోస్తాన్ ఎట్లా? అంటే అప్పుడు నేను చిన్నగా అప్పుడు ఫేమ్ లేనప్పటి నుంచి నాకు హైదరాబాద్ లో 2-3 తెలుసు, ఎట్లా? ఇన్స్టాలో. ఓకే, ఆ ఇన్స్టా ఫ్రెండ్స్ ని పట్టుకొని హైదరాబాద్కి వచ్చేసినావు. ఓకే, ఫ్యామిలీలా ఒప్పించి వచ్చినావా, లేదంటే చల్ చివరి దింగే ఆ స్టైల్లో? లేదన్న, ఒప్పించే వచ్చిన. ఏమని చెప్పినావు? ఏం చేస్తాను వచ్చిన హైదరాబాద్కి? హైదరాబాద్కి వెళ్ళిపోతే నాది నేను చూసుకుంటా అని చెప్పొచ్చు. ఏం చూసుకుంటావు నేను? నాదేదంటే ఇప్పుడు ఉంటలేనా అన్న, నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నా కదా. 9th క్లాస్ అమ్మాయి, ఐ థింక్ 15 years 14 years ఉంటుంది మాక్సిమం. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం చదివింది? నేనా? ఇంగ్లీష్ అన్న. ఇంగ్లీషే కదా. ఒక 16 years అనుకో, 16-17 years అనుకో. నాకా? అప్పుడు అప్పుడు చదువుకున్నప్పుడు ఆ వయసులో ఒక ఆడపిల్లని ఒంటరిగా వెళ్తా అంటే ఎట్లా పంపించారు పేరెంట్స్? అయ్యా నేనే వచ్చేసిన, నేను వాళ్ళు ఒప్పుకురు, నేను చెప్పిన గట్టిగా మాట్లాడేసిన నాకు ఉండడం ఇష్టం లేదు అట్లా, నాకు హైదరాబాద్ బెటర్ అని హైదరాబాద్కి వచ్చేసిన. ఓకే, అంటే బెంగళూరులో ఫ్రెండ్స్ లేరా? ఎందుకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అక్కడికంటే ఇక్కడ నచ్చింది ఏంటంటూ? ఇదే వీడియోస్ అక్కడ తీసుకోవచ్చు కదా. నాకు హైదరాబాద్ నచ్చింది. ఓకే, ఎందుకు? వాడుకొని వదిలేస్తారనా? ఎవరు వాడుకొని వదిలేస్తారు? హైదరాబాద్ అబ్బాయిలు అట్లా కాదు కదా, మనం అట్లా ఉండం కదా, వాడుకొని వదిలేని మనం అట్లా ఉండం కదా. వాడుకొని వదిలేని నుంచి 100 వస్తాయి అందులో, నువ్వు అనుకున్నట్టు కాకపోవచ్చు కదా. లేదన్న, ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు, సోకాల్డ్ ఇంకా వేరే కావచ్చు. ఎవరిని ఏడబెట్టాలో ఎవరిని ఏడ ఉంచాలో అనేది తెలుసు నాకు. 16 సంవత్సరాలకి మొత్తం జీవితాన్ని చదివినట్టు అన్న సమాధానం కరెక్ట్ రావట్లేదు. ప్రతిదానికి ఆన్సర్ ఇస్తేనే కరెక్ట్ గా ఉంటది. ఇస్తున్నా కదన్నా. ఓకే, స్కూల్ లైఫ్ నుంచే ఈ జోయల్ తిరుగుడు ఇదంతా చేయడం అప్పటి నుంచేనా ఈ కలర్? అప్పుడు స్కూల్ కి వెళ్ళి డుమ్మ కొట్టేదన్నా నేను. స్కూల్ కి వెళ్తా అని చెప్పి బ్యాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి తిరిగేసి వచ్చేదాన్ని ఫ్రెండ్స్. ఓకే, మీ మమ్మీ నిన్ను కని తప్పు చేసింది అనుకుంటున్నావా, లేదంటే ఆమె స్టైల్ ఆమె అన్నదిలే, మన స్టైల్ మనం ఉందాం అనుకుంటున్నావా? కన్నది పెద్ద చేసింది, నేను ఇట్లా అయిపోయినా. ఇప్పుడు దేవుడు ఏం చేయలేడు, అమ్మ ఏం చేయలేదు కదా అన్న. తప్పు అమ్మదా నీదా? నాదే అన్న. అంటే ఇప్పుడు ఇందు నీకు వేరే విధంగా అనిపించచ్చుది. ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరు కొంచెం 6-7 అయిందంటే బయటికి అడుగు పెట్టినారు. రాత్రి 6-7 అయిందంటే ఇంట్లో ఉండదు. వద్దాం అక్కడికి వద్దాం 1 by 1. ఓకే, మీ మమ్మీని ఎప్పుడన్నా నీ వల్ల మీ అన్న తిట్టడం కావచ్చు, సోకాల్డ్ గొడవలు? అంటే గొడవలు అంటే చెప్పిండు మమ్మీకి, ఆమెను చంపేసే మన పరువు పోతుందని అన్నాడు అన్న. ఇప్పటికి అన్న నన్ను మంచిగా చూసుకుంటాడు. చంపే లేకపోతే వదిలేసాయి మన పరువు పోతుంది. ఏమనిపించింది ఆ మాట అన్నప్పుడు? అన్న బాధ అనిపించింది లైట్గా. నేను ఇప్పుడు మంచిగా చూసుకుంటాడు అన్న నన్ను. అది పక్కన పెట్టి మంచిగా చూసుకునే సంగతి తర్వాత చూద్దాం. ముందు అసలు దాని దగ్గర ముసల్దాన్ దగ్గర పోతే ఏముంటది చెప్పు. ఇప్పుడు అసలుది నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ఎటే అర్థం అవుతలేదు. కళ్ళు నెత్తిలకి ఎక్కినాయి అనుకోవచ్చు. ఓకే, మీ మమ్మీ ఎప్పుడన్నా మీ మమ్మీని నువ్వు కొట్టినావు అనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మా మమ్మీని కొట్టినా? బాగా గొడవ పడేదానివి, అసలు కేర్లెస్ అంటే మమ్మీతో గొడవ పడతా కానీ మమ్మీని ఎప్పుడు కొట్టలేదు. ఓకే, అంటే ఇందు ఇప్పుడు నిన్ను కనడం మీ మమ్మీ తప్ప నీ తప్ప? నాకు ఇది ఒక్కటి డిక్లరేషన్ ఇచ్చే. నేను కడుపులో ఉన్నప్పుడు అప్పుడు మమ్మీ తప్ప నాది. ఇప్పుడు పెంచి ఇంత పెద్ద చేసింది, నేను రోడ్డుకి ఎక్కిన, నాదే తప్పు కదన్నా. ఓకే, నిన్ను కని పెంచినందుకు వాళ్ళకి నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా? అవునన్నా. అంతేనా? గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఇచ్చినావు? రిటర్న్ గిఫ్ట్ నాది నేను బతుకుతా, నా ఇష్టం వచ్చినంత తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టుంటా. అవునన్నా. అంతేనా? అంటే ఏంటి నీ గోల్ ఏంటి? నా గోల్ ఒక
మూవీ ఆప్షన్స్ అయినా లేకపోతే ఒక ఫోక్ సాంగ్స్ అయినా రావాలని అదొకటే గోల్ అన్న. ఏముంది నీ దగ్గర? ఏముందంటే ఫోక్ సాంగ్ చేయాలన్నా, ఒక మూవీ చేయాలన్నా ఏముంది నీ దగ్గర? నేను ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు నీకు ఎందుకు ఆఫర్ ఇవ్వాలి? ఇస్తారు కదా, నీ చుట్టూలు ఇస్తారు. ఓకే, 6 months బ్యాక్ ఇంటర్వ్యూలు అప్పటి నుంచి చెప్తున్నావు, మూవీ చేసినాను కూడా చెప్పినావు, అవునా? ఒక ప్రముఖ ఛానల్లో చేసినా అని చెప్పినావు. ఇందు పచ్చ అబద్ధాలు ఆడుతుందా, ఓన్లీ అబద్ధాలు మాత్రమే ఆడుతుందా? నేను ఎందుకు అబద్ధాలు ఆడుతా, ఉన్నట్టున్నదే చెప్తా. ఓకే, డొంక తిరుగుడు మాటలు ఉంటాయా ఇందు దగ్గర, లేదంటే ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్? స్ట్రేట్ అన్న, ఫేస్ టు ఫేస్ అంతే. దొంగ చెప్తే నాకు ఏమైనా వస్తుంది, ఏం రాదు. ఓకే, ఇందు ముఖంలో కొంచెం కలబోతుంది పోయినా కొద్దికి ఇంటర్వ్యూలో. ఎందుకు పోతుంది అన్న? ఓకే ఓకే, హైదరాబాద్కి వచ్చినావు. ఓకే, మమ్మీ వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి హైదరాబాద్కి వచ్చేసినావు. వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఒక యాక్టర్ అవ్వాలని నీ ఇంటెన్షన్. నువ్వు హైదరాబాద్కి వచ్చిన యాక్టర్ అవుదామని బెంగళూరు నుంచి, అవునా? యాక్టర్ అవ్వకుండా ఏం చేస్తున్నావు మరి? ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు హైదరాబాద్కి వచ్చి? నీకు గుర్తుండదు, అవునా? లేదన్న, గుర్తులేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని సినిమాలు చేసినావు? ఎన్ని సినిమాలు చేయలేదన్న, ఇంకొక ఆఫర్ రాలే, ఆఫర్ కోసమే వెయిటింగ్ చేస్తున్నా. అంటే ఏం ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నా మీన్స్ ఆఫర్ ఎట్లా ఇవ్వాలి నీకు ఇప్పుడు? అన్న నేను డాన్సర్ అన్న, ఒక డాన్స్ వచ్చినా ఏది వచ్చినా వెళ్ళమనే చూస్తున్నా అట్లా అని. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నావు డాన్స్? డాన్స్ అంటే మా బావ అప్పుడు డాన్స్ మాస్టర్. ఓకే, ఏ వయసు నుంచి డాన్స్ నేర్చుకున్నావు? నేను అప్పుడు స్కూల్ అయిపోగానే ఊకే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తాము. బావ వస్తాడు ఇంటికి, డాన్స్. బావ నేర్పించిండా, నువ్వు ఓన్ గా నేర్చుకున్నావు? నా ఓన్ గా నేనే నేర్చుకుంటాను. మరి బావ అన్నావు ఇంత అంటే బావ ఫస్ట్ బాగా నేర్పించింది బావ. ఇంటికి వస్తాడు, టీవీలో సాంగ్స్ చూసుకుంటే వేసుకుంటా నేర్చుకున్నాయి. ఏ మూమెంట్ చెప్పినా చేస్తావా? చేస్తాను. ఇందు దగ్గర యాక్టింగ్ ఉందా, ఓవర్ యాక్టింగ్ ఉందా? కొంచెం అన్న యాక్టింగ్ చేస్తుందా ఇందు? ఇంటర్వ్యూలలో కూర్చొని ఓవర్ యాక్టింగ్ చేస్తాను? ఏం ఓవర్ యాక్షన్ చేయమన్నా, నార్మల్. ఓకే, ఇప్పుడు ఇందుని ఒక సాంగ్ లో పెట్టాలన్నా, లేదంటే మూవీలో ఎట్లాంటి క్యారెక్టర్స్ అనుకుంటున్నావు? వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తారు? ప్రాస్టిట్యూషన్ క్యారెక్టర్ ఇస్తారు, చేస్తావా? అదెందుకు చేస్తాను మరి నేను అందుకే అడుగుతున్నా, ఏ క్యారెక్టర్ అంటే నీకంటూ నువ్వు ఒక యాక్టర్ అవ్వాలని హైదరాబాద్కి వచ్చినావు అంటే ఉంటది కదా, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఇట్లా చెయ్యాలి అనేది ఉంటది కదా. మరి ఏది ఇచ్చినా చేస్తా అంటే ప్రాస్టిట్యూషన్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి, అవి కూడా చేస్తావా అని అడుగుతున్నా. నేను అవెందుకు చేస్తాను? మరి ఏది ఇచ్చినా చేస్తాను? అప్పుడప్పుడు ఆలోచిస్తాను, అది ఏమని చూస్తుంటా ఏదో ఒకటి. అంటే ఇంకా ఒక్కటి రాలే కదా అన్న, అట్లా అని. ఏం చేస్తున్నావు అని నీకు రావాలి ఆఫర్లు? నీకు ఎందుకు ఇవ్వాలి ఆఫర్లు? సరే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి ఆఫర్ ఇవ్వాలి అంటే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ లో ప్రతిదానికి నీకు క్లారిటీ ఉంది, ఎందుకు అడుగుతున్నాడు అనేది. నీ క్లారిటీ లేకుండా నేనైతే నిన్నేమో ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు. నీ లైఫ్ క్లారిటీతోని హైదరాబాద్కి వచ్చినావా, లేదో ఇంట్లో ఉంటే తొక్కలో రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు, బయటికి వెళ్తే నేను ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అనే ఇంటెన్షన్ తో వచ్చినావు? లేదన్న, క్లారిటీతోనే వచ్చినా. ఇన్ని దగ్గర 2 years అవుతుంది నువ్వు వచ్చి ఇక్కడికి, 1.5 2 years. ఈ 2 years లో ఇంతవరకు నీకు ఎందుకు ఆఫర్ రాలేదనుకుంటున్నావు? ఎందుకంటే తెలియదన్న, దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. ఓకే, ఫోక్ సాంగ్ లో ఏం చేస్తావు? ఫోక్ సాంగ్స్ ఆఫర్ అంటే డాన్స్ చేస్తాను. సైడ్ డాన్సర్ ఆయనకనా? సైడ్ డాన్సర్ ఎందుకన్నా, ముంగట్ నేను ఉంటా. నేను ఏ విధంగా చూడాలి? అమ్మాయిలాగా చూడాలా, అబ్బాయిలా చూడాలా? ఎందుకు నేను అమ్మాయినే కదా, అమ్మాయిలకే ఇప్పుడు అబ్బాయిలకే చూస్తారా? అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు మనం ఎప్పుడన్నా శారీ కట్టుకొని హాఫ్ శారీ కట్టుకొని తిరిగితే అమ్మాయి హిందూ అనేది తెలుసు జనాలకి. మనం ఎప్పుడు టీషర్ట్లు వేసుకొని జుట్టు అంతా కలర్ వేసుకొని తిరిగితే ఏమనుకోవాలి? ఏమనుకు అన్నది ఎవరి లైఫ్ వాళ్ళది ఇష్టం కదన్న. ఇప్పుడు నేను అదే నీ లైఫ్ ఇట్లెందుకని నేను క్వశ్చన్ చేయను, నేనెవరు నీ లైఫ్ గురించి అడగడానికి. నేను అనేది ఏంటంటే, నిన్ను నేను ఒక ప్రొడ్యూసర్గా నేనే పెట్టాలను. నిన్ను ఎట్లా పెట్టాలి నేను? నువ్వు ఏ యాంగిల్లో నిన్ను అమ్మాయిలా చూడాలి నేను? ఒక సాంగ్ లో హీరోయిన్ గా నీకు ఎట్లా ఆఫర్ ఇవ్వాలి నువ్వు చెప్పు. శారీలోనే ఏడున్నాయి? ఒక పిక్ చూపి నీ ఫోన్ లో. అన్న పంపించేవాడు. ఏం చూడాలి? నేను ఏముందని చూడాలి? ఆ సంఖలో వచ్చి ఈ సంఖలో చేసినావు. నువ్వు ఏదో ఒక అమ్మాయిలాగా నిలబడితే కదా నేను చూసేది. అమ్మాయిలక్కనే నిలబడ్డా కదా అన్న. ఇంకో ఫోటో అన్న, అది దాంతో గ్రూప్ ఉందన్న. మా గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఉండదు మీ గ్రూప్ లో. నేను ఏమైనా కిడ్నాప్ చేస్తానా? నేను ఏమైనా లేదు, పంపించచ్చు అని అడుగుతున్నా. ఏం కాదు, పంపించచ్చు. దాన్ని నాకు హిందూ వాంటెడ్ ఇక్కడ. హిందూను అమ్మాయిలాగా శారీలు ఎట్లుంటదని చూడడానికి. ఓకే, ఎల్లో కలర్ బ్లౌజ్ అన్నది. ఓకే,
ఓకే, ఎవరినన్నా అప్రోచ్ అయితే అయినవా నువ్వు, ఇట్లా నాకు సాంగ్స్ కావాలి నేను చేయగలుగుతా? నేనైతే ఎవరిని అడగలే అన్న. ఆ. ఎట్లా అవకాశం వస్తుంది అనుకుంటున్నావు మరి, ఎవరిని అడగంది? చూస్తున్నా, అదే అవకాశం రావాలి రావాలని చూస్తున్నాను. ఈ చైర్లో కూర్చొని చూసుకుంటూ కూర్చో, అన్నం ముంగటికి వస్తుందేమో చూడు, కడుపు నిండుతుందేమో చూడు. అవకాశం కోసం అడిగితే కదా తెలిసేది. ఎందుకు అడగలేదు? ఎవరిని అడగాలో అర్థమవుతలే, అట్లా ఎవరిని అడగాలో అర్థమవుతుంది. మరి ఏ ధైర్యంతో వచ్చినావు హైదరాబాద్కి? ఇప్పుడు వచ్చినా ఏదో యూట్యూబ్ లోకి వెళ్ళినా చేసుకున్నా, ఇంకా యూట్యూబ్ చేసుకున్నా వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నా. వస్తా అన్న కన్ఫర్మ్ చెప్తున్నా, పక్కా వస్తుంది నాకు. నాకు వచ్చినది పెళ్లి చేసుకున్నాకనా? అయ్యా, నా పెళ్లి అంటే ఏందన్నా, వస్తా అక్కడికి. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా ఇందు, నేను ఇంత కూల్ ఇంకా మాట్లాడుతున్నట్టే నువ్వు ఆడపిల్లవు కాబట్టి, లేకపోతే వేరే విధంగా ఉంటుంది. తెలుసా అన్న, నేను చూసిన ఇంటర్వ్యూలన్నీ చూసినావా? నేను ఏమంటున్నా, నువ్వు హైదరాబాద్కి వచ్చినావు యాక్టింగ్ కోసం, నువ్వు అన్న పాయింట్. హైదరాబాద్కి వచ్చినప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ చేయకుండా మొగళ్ళ మీద ఫోకస్ చేసినావు ఎందుకు మరి? మొగళ్ళ మీదనా? ఈ పెళ్ళిళ్ళు పెళ్ళి అంటే ఏదో అట్లా చేసుకున్నా, మళ్ళీ డివర్స్ ఇచ్చేసిన. అంటే మోజు తీరిందా అబ్బాయి మీద? మోజుగా నాకెందుకు తీరుతుంది అన్న? ఇంకా ఉందా ఆయన మీద? లేదన్న, నేను లైట్ తీసేసుకున్నా, డివర్స్ బి ఇచ్చేసిన. హైదరాబాద్కి వచ్చినావు, ఓకేనా? హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి ఎవరు? శంకర్. శంకర్ ఎవరు? బాయ్ ఫ్రెండ్. మనకు ఒక్కరైతే బాయ్ ఫ్రెండ్ అని ఒకరిని చెప్పొచ్చు, మనకు చాలా మంది కదా బాయ్ ఫ్రెండ్స్. ఉన్నాడు ఒక్కడే, సిన్సియర్ చేసిన. ఇప్పటి వరకు ఉన్నాడా పోయిండా? ఎందుకు? లైట్ తీసేసుకున్నా, లైట్ అని. ఓకే, నువ్వు లైట్ తీసుకున్నావా మనోడు లైట్ తీసుకున్నాడా అబ్బాయి ఎవరు? నేను. ఎందుకు అట్లా? అనే బిహేవియర్ నాకు నచ్చలే అన్న. ఓకే, ఎట్లుండాలి నీకు ఒక అబ్బాయి నువ్వు లైక్ చేసి నువ్వు ఆయనతో సంసారం చేయాలంటే? నేను చెప్పింది నాది, ఆయన చెప్పింది నేను విన్నప్పుడు నేను బి చెప్పింది నాది కదా అన్న. ఆయన చెప్పినవి అన్ని నేను మానేసుకున్నా, ఆయన కోసం నేను వీడియోస్ బి ఆపేసుకున్నా. కొన్ని రోజుల దాకా ఐడీస్ బి యూజ్ చేయలే నేను. లైట్ శంకర్ ఎవరు నీ పెళ్లి చేసుకున్నా? ఓకే ఓకే, విడాకులు అయిపోయినాయి ఆల్రెడీ, లీగల్ గా అయినాయా? పసుపు కొమ్ము కట్టుకున్నట్టేనా అది కూడా? మీ ఇష్టం వచ్చిన దగ్గర తాళి కట్టుకుంటారు, మీ ఇష్టం వచ్చిన దగ్గర విడిపోతారు. అట్లా అయిపోయింది లైట్. నీ దృష్టిలో లైఫ్ అంటే ఏంది? లైఫ్ అంటే ఎంజాయ్. ఎంజాయ్, నచ్చినోడితో ఎంజాయ్ చేయాలా, నచ్చినప్పుడు అట్లా అట్లా క్యారెక్టర్ మనది కాదన్న. ఒక ఆడపిల్లని రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకొని నీకు ఇద్దరు పిల్లలు అయితే నీ బిడ్డ ఇట్లా బజార్ పంట తిరిగితే నువ్వేమన్నావు? వదిలేస్తావు? ఇట్లా తిరుగుపోమ్మా, రోజుకు కొంత తిరుగు, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకో, వదిలి చెప్పపోతే అట్లా ఎందుకు పెంచుతానా నేను? అట్లా నీ తప్ప మీ మమ్మీ నిన్ను పెంచడం తప్ప? లేదు, నా తప్ప కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, ఒక యంగ్ అమ్మాయిగా థింక్ చేయకు, అన్ని టైంలో అన్నీ ఒకలా ఉంటాయి కదా. నువ్వు ఒక తల్లి అయితే అది ఎట్లుంటుంది అనేది కూడా థింక్ చేయాలి. నీ తల్లి ప్లేస్లోకి నువ్వు వెళ్ళి థింక్ చేయాలి, నా బిడ్డ అయితే నేను ఏంటి అని. ఓకే, హైదరాబాద్కి వచ్చి ఏం చేసినావు? ఫస్ట్ ఏం వీడియోలు చేసినావు? క్లారిటీగా ఫటాఫట్ చెప్పు. ఏం చేసిన అంటే, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన యూట్యూబ్ లో. ఓకే, యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేసుకుంటే అట్లనే రీల్స్ చేసుకుంటా మీదకి వచ్చి తర్వాతకి వేరే ఛానల్ కి వెళ్ళిపోయినా. ఓకే, ఇందుకి కరెక్ట్ గా ఏమేమి అలవాట్లు ఉన్నాయి? నాకైతే ఏం లేవన్న, సిగరెట్, డ్రింక్, అంతే. ఇంకా అంతకుమించి ఏముంటాయి? ఏం లేవన్న, టూర్స్ అంతే. ఇంకేమన్నా కొత్త ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాం? మనం ఏం ట్రై చేయం, ఆ జోలికి పోమన్నా. ఓకే, నీ వీడియో ఒకటి బయటకు వచ్చింది, అన్న మార్పిడి అనే ఏతుల మాటలు నాకు చెప్పకు, నాకు చక్కగా చెప్పు, అది నీదా కాదా? అయ్యో, నమ్ము, ఆ వీడియో నాది కాదన్న అసలు. మరి అక్కడ ఉన్న జుట్టు ఎవరిది, అక్కడ ఉన్న ముఖం ఎవరిది? నేను ఎప్పుడు 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఇక్కడ టాటో ఉంటాడు, టాటో లేదు కదా. ఆ వీడియో ఎప్పటిదాకా వస్తే నేను బయట ఎందుకు ఉన్నాను? ఏడుంటుంటే చచ్చిపోయేదాన్ని కదా అన్న, ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతాను ఆ రోజుల్లో. పెళ్లి చేసుకుని మొగన్నే వదిలేసిన దానికి సిగ్గెందుకు? అయ్యో అన్న, లేదా ఆ వీడియో నాది కాదన్న. నేను ఇంకో ఛానల్లో బి చెప్పిన ఆ వీడియో నాది కాదని. నిజం చెప్పు ఇప్పుడు. నిజం అన్న, ఆ వీడియో నాది కాదు. మరి నీ వీడియో కాదు, ఓకే, నువ్వు అన్నది ట్రస్ట్ చేస్తాం. నీ వీడియో ఎందుకు నీ వీడియో లాగా నిన్నెందుకు బయటకు తీసిరు? అది నాకు తెలియదు అన్న, ఎవరు తీసిరు అది అన్న. అది నా వీడియో అయితే అన్న, ఒక మాట, అది నా వీడియో అయితే నా దోస్తుల ముంగట నేను ముఖం చూపించుకోలేను.
ఇటు ఫ్యామిలీ మొగన్ని వదిలేసి తిరుగుతున్నావు కదా ఫ్రెండ్స్ తోనే. అంటే అది అది వేరే ఇది వేరే, అంటే ఇక్కడ ఉన్నది వేరే, సంథింగ్ ఏదో రాంగ్ వీడియో అంటారు కదా. సరే ఫ్రెండ్స్ ఏమో. సంథింగ్ రాంగ్ వీడియో అనట్లేదు, హిందూ వీడియో అంటున్నా నేను. అది హిందూ వీడియో కాదని నేను అంటున్నా. ప్రూఫ్ ఏంటి నీ వీడియో కాదని? ఒకసారి నాకు నీ తన వీడియో అంటే ఒకసారి చూపిస్తావు నాకు. అది నాది కాదన్నా అని డిక్లరేషన్. నా దగ్గర ఆ వీడియోనే లేదు అసలు. ఎందుకు బయటకు వచ్చింది మరి? ఆ వీడియో నాది కాదన్నా. ఎందుకు వచ్చింది మరి? ఎవరు తీసిరు బయటికి? అట్లా ఎవరు సెట్ చేసారు? నీ ఫేస్ ఎందుకు ఉంది దానికి? సెట్ చేసిండో నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ లేదన్నా, నేను ఎవరితో కలవలేదు. ఫస్ట్ టైం నా హస్బెండ్ తోనే కలిసిన అంతే. అంటే అంత శత్రువులు ఉన్నారా నీకు? ఉంటారు ఇక, జలాయించుకునేటోళ్ళు. ఎందుకు జలాయించుకునేటోళ్ళు జలాయించుకుంటారు అంతే. ఎందుకంటే మనం ఏం చెప్పలేము కదా అన్న. అట్లా అంటే ఉంటది కదా, ఇప్పుడు నీ మీద కోపం పెట్టుకోవాలంటే ఏదో ఒక కారణం ఉంటది. అంటే కారణం ఏంటి? ఏ విషయంలో కారణం? అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తో తిరుగుతా, ఇప్పుడు వాళ్ళతో తిరగాలని వాళ్ళు చీడైతారు అట్లా. తిరగలేదని ఒక అమ్మాయిని మార్పిడి చేసి అంత అవసరం ఎవరికి ఉంది? అంత మార్పిడి చేసి నిన్ను అంత బ్యాడ్ చేయాల్సిన అంత అవసరం ఎందుకు ఎవరికి ఉంది? అది నన్ను ఆ వీడియో ఎవరిదో పెట్టి నాదని చెప్పి నన్ను బ్లేమ్ చేసి కదా. అదే వాళ్ళ అక్క చెల్లెలు ఇంట్లుంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళకి బి అట్లయితే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెలు నీళ్ళకి తిరిగితే ఈపు వాళ్ళకి కొట్టి ఇంట్లో వండ పెడతారు ఎవరైనా. అయితే వాళ్ళ అక్క చెల్లెలకు బి ఒక దినంలో అయ్యే టైంలో అవుతారు. ఎవరేం పత్తిత్తులు ఏమైతారు? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మార్పిడి, వాళ్ళ అక్క చెల్లెలు కూడా మార్పిడి చేస్తారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదన్న నీ లెక్క కాదని. ఎవ్వరేం శుద్ధిపూసలు కాదన్న, అందరు ఏం పత్తిత్తులు కాదు. ఏదో ఇంట్లో వేసుకుంటా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా బయట వాడాల్సి. అందరు ఇంట్లో వేసుకుంటే నువ్వు బయట వేసుకుంటున్నావు. నేనేం వేసుకుంటున్నా బయట? ఏం వేసుకున్నా? నేను ఏముంది నా దోస్తు నా పరువు నేను ఏం వేసుకోలే. బయట కుక్కలు ఒరితే నేను పట్టించుకోను. 100 కుక్కలు ఒరితే నేను లైట్. నీ గురించి ఒర్రే కుక్కలు ఎన్ని ఉన్నాయి? నా గురించి ఒర్రే కుక్కలు చాలా మంది ఉన్నాయి, కానీ నేను అందరినీ లైట్ తీసేసుకుంటా. ఎందుకు? లైన్ లో వేస్తే లైన్ లో పడలేదన్న కోపమా? లైన్ మనకి ఎంత మంది వేసినవి నేను అందరినీ లైట్ తీసుకుంటా. నువ్వు నచ్చాలంటే ఎట్లుండాలి అబ్బాయి? నీకు ఒక అబ్బాయి నచ్చాలి అంటే నీకు క్రష్ లాగా కావచ్చు, నువ్వు థింక్ చేసుకుంటావు నా బాయ్ ఫ్రెండ్ అయితే నా హస్బెండ్ అయితే బాగుండాలి. ఏ విధంగా ఉండాలి అబ్బాయి? నాకన్నా ఏ విధంగా ఏం లేదన్న, మంచిగా ఉండి మంచిగా చేసుకుంటే ఏం కాదు. అంటే ఏం చేసుకుంటే మంచిగా? గొడవలు ఇవన్నీ పెట్టుకున్నాడు ఇవన్నీ లైట్ కదన్న. ఎందుకు గొడవలు? మంచిగా పెళ్లి చేసుకున్నప్పుడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా శంకర్ని, ఆయన చెప్పిన మాట నేను అన్ని విన్నా. నా మాట ఏం వినలే. ఏం చేయడం మీన్స్? తాగుతాడు, వస్తాడు, లొల్లి పెట్టుకుంటాడు. ఏ విషయంలో ఎక్కువ గొడవ వచ్చేది మీ ఇద్దరికి? ఏ విషయంలో లేదు, ఇట్లనే తాగొచ్చి గొడవ పెట్టుకుంటాడు. హైదరాబాద్కి వెళ్ళి మన జాబ్ ఇట్లా వేసుకుందాం పా అంటే, నన్ను హైదరాబాద్కి రమ్మని ఎందుకంటావు? నీ దోస్తులతో ఉంటారానా ఇది అదని అంటారు. నాకు దోస్తులతో నువ్వు ఇంపార్టెంట్ కాదు, నీతో నాకు ఇంపార్టెంట్. హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుందామా అని అన్నా నేను. ఏం పని చేస్తావు? నేను కాదు, ఆయన ఏం చెప్పిస్తాను, నేనేం చేయాలి? నాకేం కట్టం. పెళ్లికి ముందు అడగలేదా మరి? నన్ను చేసుకుంటా అంటున్నావు కదా, ఎట్లా నీకు మెసేజ్ పెట్టిండు ఆయన? ఇన్స్టాలో పరిచయం మేమిద్దరం. ఎట్లా ఒకసారి చెప్పాలి స్టోరీ. ఎట్లా అంటే హాయ్ అని పెట్టిండు, హా అని పెట్టినా. ఒకసారి నేను పెడితే నాకు పడతావా? నీకెందుకు పడతాను? ఆయన పెడితే పెట్టిండు పడ్డా. ఫస్ట్ అన్నలెక్కలే మాట్లాడిన తనతోని. అంటే నువ్వు అందరితో ఫస్ట్ అన్నలెక్క మాట్లాడి తర్వాత బాయ్ ఫ్రెండ్ చేసుకుంటావు? నేను ఎవరితో అట్లా మాట్లాడు. ఫస్ట్ పడ్డది ఆయనకే అన్నా నేను. ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇంతవరకు 9th క్లాస్ ఆయనకే పడ్డావు ఫస్ట్? నేను లవ్ చేసింది ఆయనన్నా ఇప్పటి వరకు. ఓకే. బయట అనుకుంటారు దీని కొంతమంది ఇట్లా ఇట్లా అని, కానీ మన క్యారెక్టర్ అలాంటి కాదు, మనం అలాంటి వాళ్ళం కాదు. ఓకే. అంటే ఓకే, నువ్వు ఇప్పుడు ఆ మాట అన్నావు కాబట్టి అడుగుతా, అంటే వాళ్ళు అనుకోవడం తప్ప మన బిహేవియర్ అట్లా ఉండడం తప్ప అంటావా? ఎందుకు అంటే ఒకటి చెప్తా అన్న, ఇప్పుడు షార్ట్ వేసుకోగానే షర్ట్స్ వేసుకోగానే అరే ఇది తొడలు చూపించుకుంటా చెస్ట్ చూపించుకుంటా రీల్స్ చేస్తున్నా అంటే మేమేమంత బట్టలు ఇప్పుకొని ఏం చేయలేదు. ఖాళీ షార్ట్ కి షర్ట్ కి దానికి దీనికి ఏం తేడా ఉంది? అంతలోపే కనబడ్డాయి వాళ్ళకి అన్ని సమానం. రీల్స్ చేసినవి ప్రాబ్లమే వీళ్ళకి. రీల్స్ చేయొద్దా మళ్ళా? అది ఎఫెక్ట్ పడ్డది అనుకుంటున్నాను షార్ట్స్ వేసుకొని అవి వేసుకుంటా. ఇప్పుడు అందరు అంతే కదా అన్న, కొందరు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, రిప్లై అయ్యాను. ఏమని చేస్తారు? హాయ్ బేబీ బంగారం అని మెసేజ్ చేస్తాను, నేను రిప్లై అయ్యాను. అందరు వాక్ కొడదాం అంటారు, నేను ఎవరికి వాక్ ఇయ్యాను. వాక్ మీన్ వాక్ అన్న రీల్. రీల్ కొడదాం అంటారా? ఇన్స్టా రీల్ కొడదాం, వాక్ ఇట్లా స్టైల్ గా నడుచుకుంటా. నైట్ అవుట్ కి వెళ్దాం అంటారు, నేను రానని చెప్తా. ఓకే, వద్దాం నైట్ అవుట్ దగ్గరకు వద్దాం. నైట్ అవుట్, డే అవుట్, బెడ్ అవుట్, అన్ని అవుట్లకు వద్దాం. ఓకే,
ఎట్లా లవ్ ఏమని ఆయన ఫస్ట్ మెసేజ్ చేసిండు నువ్వు చేసినావు ఆయననే మెసేజ్ చేసిండు ఏమని హాయ్ అని పెట్టిండు హా అన్నా అని పెట్టిన నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ అన్నాడు ఓ థ్యాంక్ యూ అన్నా అని పెట్టిన తర్వాతకి ఏమైనా ఒక నీతో రీల్ చేయాలి నేను ఫోటో దిగాలి అని అంటే నేను ఇప్పుడు నా వల్ల కాదు నేను రాలేను బయట ఉన్నా అని చెప్పిన అట్లా అని సరేలే ఓకేలా అట్లనే ఇన్స్టాలో వెళ్ళా పరిచయం అయిపోయాడు ఎన్ని గంటల రాత్రి ఫ్లడ్ చేసి నేను అన్న నేను అప్పుడు 1 o'clock తాగున్నాను ప్రపోజ్ చేసినప్పుడు తాగున్నా అన్న అది మైకంలో పడిపోయాను సరేనా వచ్చేవాడైతే బట్ ప్రపోజ్ చేసేసాను కానీ తాగకపోతే ఓకే అయిపోదేమో ఎందుకు చెప్పదని చేసాను నీకెట్లా తెలుసు ఆయన ఎట్లా వెళ్ళి ఇన్స్టాలో పరిచయం అంతే ఇన్స్టాలో మెసేజ్ చేసిండు ఇన్స్టాలో పరిచయం అయ్యిండు అన్నావు తర్వాత రాత్రి 1 గంట దాకా నువ్వు తాగినావు తాగిన తర్వాత మనోడు ప్రపోజ్ చేసిండు ఏమన్నావు ప్రపోజ్ చేయగానే ఏమన్నావు ఆయన లవ్ యూ టూ అని నేను అన్నా లవ్ యూ టూ బంగారం అని అన్నా డైరెక్ట్ గా ఆయన లవ్ యూ చెప్పి నేను లవ్ యూ టూ బంగారం అన్నా అంతే లవ్ యూ మా లవ్ యూ టూ అన్నయ్య ఓకే మరి ఆయన అన్నయ్యనే అన్నావా లేదు మరి నేను కూడా లవ్ యూ చెప్పినా కదా మరి అన్నయ్య అని ఎందుకు అంటారు నువ్వు అన్నయ్య అవుతావు కాబట్టి అన్నయ్య అన్నయ్య ఆయన కూడా అన్నయ్య అన్నావు కదా ఫస్ట్ మరి ఫస్ట్ అట్లా అన్నయ్య అన్నా మైండ్ పని చేస్తలేదు కదా ఎందుకు పని చేసేదన్నా కొడతావా డైరెక్ట్ గా లేదన్నా మళ్ళా ఈ బల కొడతాడా పోయినాక ఎవరు లేదు మొగడు మోడే కూడా ఎక్కడ పోడు వదిలేనా ఓకే అయిపోయింది తర్వాత ఓకే ఐ లవ్ యూ టూ అన్నావు నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ టైం లేదు ఇక వచ్చిండు సీదా ఏడికి ఎప్పుడు కలిసినాం అంటే తన దగ్గరికి నేను వెళ్ళిన తను పిలిచిండు ప్రపోజ్ చేయగానే పానం ఆగలే లేదు నేను 2 days ఆగినా నేను వైజాగ్ లో ఉన్నా ఓకే 2 days ఆగిన ఇక నేను బస్ చేయగానే హోలీ రోజు వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి గట్టి హగ్గించుకున్నాం హగ్గించుకొని ఇక మేము బయటికి వెళ్ళినాం ఫుడ్ తినడానికి అట్లనే ఆ రోజు షాపింగ్ ఫస్ట్ అన్నం తినిపించండి తర్వాత నిన్న తిన్నాడా నన్ను ఎందుకు తింటాడు అన్నం తినిపించాడు అంటే కలవంగానే నాన్న ఏందన్నా హగ్ చేసి ఏం చేసినావు హగ్ చేసి అంతే హగ్గిచ్చిన కిస్ ఇచ్చిన అంతే ఏడా ఏడన్నా రోడ్డు మీద రూములనా అంటున్నా లేదు బస్ దిగంగానే వచ్చి హగ్గిచ్చిండు హగ్గిగానే నేను కిస్ ఇచ్చిన అంతే బతకడానికి బయటకు వచ్చినా అని చెప్పినావు ఓకే ఈ క్వశ్చన్లు నేను అడిగేది ఒక ఆడపిల్లగా నేను నిన్ను అడగొద్దు కానీ నువ్వు ఆడపిల్లవా కాదా అని ఒక డౌట్ ఉంది అది క్లారిటీ ఇద్దాం ఈ రోజు తెల్లారని మార్నింగ్ 7 దాకా తిరుగుతావు కదా ఈ రోజు నైట్ అవుట్ ఇక్కడనే నీకు ఓకేనా ఏసీ కూడా ఆన్లైన్ ఉంది కదా నైట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇంటర్వ్యూ నైట్ 11 అవుతుంది 10:40కి స్టార్ట్ చేసినాం 10:30 10:40కి ఎందుకంటే మళ్ళీ ఆకలి అవుతుంది అంటుందేమని ముందే బిర్యానీ తినిపించిన మా అన్నయ్య బంగారం చూసినావా ఎట్లా ఎట్లా గట్టిగా వేసుకుంటున్నా మెల్లగా ఇట్లా మా అన్న బంగారం అని పులిగా వస్తుంది నాకు ఓకే అన్న బంగారమే నీ బంగారం అంతా తీస్తా నేను ఓకే ఓకే హగ్ చేసుకొని ఇంకా రోడ్డు మీద కిస్ చేసేసినావు తర్వాత ఏం జరిగింది వెళ్ళిపోయిండు తను ముద్దు పెట్టగానే వెళ్ళిపోయాడు నన్ను రూమ్ కాడ డ్రాప్ చేసే ఎవరి రూమ్ అంటే నా రూమ్ కాడ నీ రూమా ఆయన రూమా నా రూమ్ నీకు నల్గొండలో రూమ్ ఎందుకు ఉంటది నల్గొండ కాదు సన్ సిటీలో ఉన్నా సన్ సిటీలో ఆయన ఎందుకు తను ఎల్బీ నగర్ లో డ్యూటీ చేస్తాడు హోటల్లో ఏంది చెప్పలగాడు కూడా కాదన్నా ఓయో కౌంటర్ కాడ కూర్చుంటాడు ఓయోలో ఎవరు వస్తారు పోరీలు వస్తారా లేదా ఇదేనా అవన్నీ మనకు తెలియదన్నా పోయినావు ఎప్పుడన్నా మీ బాయ్ ఫ్రెండ్ తో ఓయోకి రూమ్ లో ఉండే ఓయోలో పంత మళ్ళీ నేను చెప్పిన కొన్ని గొడవలలో వద్దులే లైట్ తీసేసుకుందాం అంటే చేతులు కోసుకుండు చేతులు కోసుకోగానే ఏమైంది పెళ్లి చేసి మెత్తది ఆడ కోసుకున్నట్టు డైరెక్ట్ గా పని అయిపో అది ఏదైనా కోసుకొని నాకు సంబంధం లేదు ఇప్పుడు అని చేతులు కోసుకున్నానే పెళ్లి చేసుకున్నావు నేను పెళ్లి చేసుకున్నాను చేతులు పెళ్లి చేసుకున్నా చేతులు అప్పుడు భయపట్టించిన చాలా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా చాక్ దేపరా నేను ఎందుకు కోసుకుంటా నేను కోసుకుంటా మరి ఇప్పుడు చేతులు కోసుకుంటా అంటే పెళ్లి చేసుకుంటున్నావు కదా పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ ఎవరు పెట్టారు అన్నా పెళ్లి ప్రపోజల్ పెళ్లి చేసుకుందాం ఫస్ట్ ఎవరు అడిగారు తనే అడిగిండు తను మొబైల్లో ఊకే పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం 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 అని నేను పెళ్లికి ముందు నిన్నేమన్నా అడిగిందా అట్లా ఏం అడగలే ఎట్లన్నా నేను
ఎట్లా అన్నావు? పెళ్లికి ముంగటే మనం అడిగిందా అని అన్నావు. అవును, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఏంటి, పెళ్లి చేసుకుందాం అంటే ఊరికి అయిపోదు కదా, నువ్వేం భూమికి ఊడిపడలే కదమ్మా. అవేం అడగలేదు నన్ను. డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం, పెళ్లి కాకుండా అడిగితే నువ్వు మళ్ళీ ఒప్పుకోవేమని పెళ్లి చేసుకుందాం అన్నాడు. అన్నాక ఓకే అన్నావా? నాన్న పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అని చెప్పిన. యాక్టింగ్ గంగల గలవని, హైదరాబాద్కి వచ్చిన గోల్కొండ పోని అన్నావు. అన్న తర్వాత ఏమైంది? ఏడిపోయి పెళ్లి చేసుకురు మీరు? మేము అన్న ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళినాం, కాళీ మందిర్కి. అక్కడ కొత్త టెంపుల్ ఓపెన్ అయితే అట్లనే ప్రమోషన్ ఉంది, అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, పెళ్లి చేసుకున్నారు తర్వాత. ఓకే, డబ్బులు ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చింది మీ బాయ్ ఫ్రెండ్? ఎన్ని తీసుకురాలి డబ్బులు ఎక్కడి మరి పోవడానికి? పోవడానికంటే నా హెడ్ పెట్టుకున్నాం. మీ హెడ్ పెట్టుకున్నాం. మా శివన్న. హెడ్డేనా కారణం మీకు పెళ్లి చేయడానికి? లేదు, మీకు ఇష్టమయ్యే చేసుకుంటా అంటే ఓకే చేసుకోవాలి. మా ఇష్టం. నేను అడిగిన అన్నని, అన్నయ్య పెళ్లి చేసుకుంటానే అంటే, నీ ఇష్టం బెటా, నీ ఇష్టం ఉంటే చేసుకో, కానీ చేసుకో, కానీ లైఫ్ లాంగ్ మంచిగా ఉండు, తనతోనే మంచిగా ఉండు అని అన్నాడు. ఓకే అన్న అని చెప్పిన. సూపర్. ఓకే, మళ్ళీ ఏమైంది? పెళ్లి అయినాక ఏమైంది? మేమిద్దరం నన్ను విలేజ్ కి తీసుకెళ్ళిపోయాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి కాడ ఉన్నా. పోగానే ముద్దు పెట్టుకుందంట మీ అత్త? చల్లగా బాగుంది పిల్ల అని పల్లెటూళ్ళు అందరు వచ్చిర్రు చూడనీక. మోడల్ హిందూ మోడల్ అనే అరే భలే పిల్లని పట్టుకొచ్చిండ్రా, చిన్నగా పెట్టున్నట్టుంది, గింత చిన్న పిల్లని తెచ్చిండు, అది ఏదైనా తిట్టలేదు? ఎవరు తిట్టలేదు. ఎందుకు తిడతారు? బాగున్నారమ్మా, మంచి పెళ్లి చేసుకున్నారు, బెంగళూరుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని ముళ్ళు వేసిండు? 3 ముళ్ళు వేసిండు. ఓకే, ఎవరెవరు ఉన్నారు 3 ముళ్ళు వేసేటప్పుడు? ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు మా టీమే ఉన్నారన్న. మీ టీం ఉన్నారు. ఓకే, వాళ్ళు నీ మంచి కోసం పెళ్లి చేసారు, బాగుంది. అంటే పెళ్లి అనేది నీ దృష్టిలో ఏంటి? పెళ్లి అనేది పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లలను గానీ మంచిగా ఉండాలి. సంసారం చేద్దామని పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కందామని పెళ్లి చేసుకున్నావు, లేదంటే సుఖం కోసం పెళ్లి చేసుకున్నావు? సుఖం కోసం అన్న. సుఖం ఇవ్వాలంటే రేపు ఏదో భర్త 3 ముళ్ళు కట్టిండు, పిల్లలను గానీ ఫ్యామిలీలో ఉండి మంచిగా అట్లా అనుకున్నా కానీ అది అట్లా పోలే, అది ఎట్లనో అయిపోయింది. పెళ్లి అంటారు దాన్ని? ఇక మాకైతే పెళ్ళి అంటారు, బయట ఏమైనా అనుకోని అనవసరం. మీకైతే పెళ్ళి? అదే మాకైతే పెళ్ళే. పెళ్లిలో ఏమేం కట్టిండు నీకు? ఏమేం కట్టిండు? పెళ్లి అంటే ఎట్లా ఏం కట్టిండు మెడల? ఏం కడతారు? అది పుస్తకం కట్టిండా నీకు? పుస్తనే మళ్ళీ పుస్తే మళ్ళేమో దానికి మళ్ళీ పుస్తలో ఇట్లా 2 ఉండవు అన్నవి గోల్డ్ లెక్క, అదొకటి. అవి 2 మళ్ళీ బ్లాక్ కలర్ రెడ్ కలర్ అవి వేస్తారు కదా, అదొకటి. పసుపు కొమ్మ ఒకటి. కాదు, దేవుని దగ్గర అమ్మవారిది అది. మళ్ళీ ఎందుకు? నేను చాలా దేవత నా పబ్లిక్ కి తెలియదు నేను ఏందో. ఏం గుడి కట్టాలి నీకు ఇప్పుడు? నాకా గుండె గుడి కట్టన్నా. ఏం గుడి? గుండె గుడి. ఎన్ని గుండెలు దోషినావు? ఒకటే గుండె. మొత్తం గెలికి చూసినావా గుండెని? లేదు. ఓకే, కాదమ్మా, ఇప్పుడు పెళ్లి అనగానే అంత ఈజీ అయిపోయిందా మీకు? మాకైతే అయిపోయిందన్న. మంచి అయితే పెళ్లి చేసుకో. అసలు పెళ్లి అంటే మెడలో ఏం కడతారో తెలుసా నీకు? చెప్పి ఏం కడతారో మెడలో? పసుపు అది ఉంటది. మంత్రాలు ఎవరు చదువుతాము? మంత్రాలు, వేద మంత్రాలు అని కొన్ని ఉంటాయి మంత్రాలు. అయ్యారు చదువుతారు. ఎవరు చదువుతారు? ఉన్నాడా? చదివిండా? చదివిండు. నీ పెళ్లి చేసుకున్నప్పుడు నీ వయసు ఎంత? నా వయసు అన్న అప్పుడు 19 ఉండే. నీ ముఖం ఉండే. పెళ్ళి 2 years అవుతుంది, 17 years లో పెళ్లి చేసుకొని. నాకు 17 years. నీకు ఎన్ని ఇయర్స్? నాకు 20. 18 years కి పెళ్లి చేసుకున్నావు. అప్పుడే ఆగలేదా పానం? యాక్టర్ అవ్వాలని లేకుండా డైరెక్ట్ గా హోమ్ యాక్టర్ అయిదాం అనుకున్నావు? హోమ్ మేకింగ్ యాక్టర్ కాదు, మంచి యాక్టర్ అయిదాం అనుకున్నా. పిల్లలతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నావు? పిల్లలు గానీ కాదు. ఓకే, పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నాక ఆ నుంచి ఎటుపోయారు? వాళ్ళ అమ్మలు ఇంటికి వచ్చారు. ఓ రాగానే బొట్టు పెట్టేసి నొదటి మీద కిస్ చేసిందంట కలమ్మ. నేను ఇట్లా హగ్ చేసుకొని హగ్ చేసుకొని ముద్దు పెడతారా అన్న ఎవరైనా? అత్తమ్మ మంచిగా ఉండు బాగుపడు అని అంటారు గాని ఏం పొడుస్తురని మీరు మంచిగా ఉండి బాగుపడికి? ఆయన జోగోడు తిరుగుతూనే ఉన్నాడు. ఆయన సరే ఏదో జాబ్ చేస్తున్నాడు, ఒక దాని మీద ఉన్నాడు. ఓకే, పెళ్లి చేసుకోవడం తప్ప అట్లా ఏం చేయడా? ఏం చేయడు వాడు. వేస్ట్
ఓకే, పెళ్లి చేసుకున్నావు. వద్దాం మెల్లగా దగ్గరికి వద్దాం. ఓకేనా, పెళ్లి చేసుకున్నావు, పోయినావు. ఎన్ని రోజులు మంచిగా ఉన్నారు? ఎన్ని డేస్ ఉన్నారు మీ అత్తగారి ఇంట్లో? ఏమనలేదా మీ అత్త? ఏమనలే. మంచి పని చేసిరు బేట అని అక్షంతలు ఏమైనా జల్లిందా? మా శంకర్ అనేది ఓకే, పని ఓ పెళ్ళని వేసుకున్నావు అది ఇది ఆమె మాటినాడు. ఓకే, ఏమంటాడు? పని పోమంటే ఏమంటాడు? నేను పోను, నేను చెయ్యను అని అంటాడు. ఓన్లీ పని ఒకటే చేయకపోనా ఇంకేది కూడా చేయకపోనా? రెండు చేయనండి. ఏది చేయడా? ఏం చేయ పనే చేయడు వాడు. పనే చేత కాదు. మరి పని శాతగానం నువ్వే వేసుకున్నావు, నీకు కావాల్సిన పని కదా. కాదమ్మా, ఇప్పుడు నీకు పని లేనిది ఎట్లా బతావు? పని కదా నీకు కావాల్సింది. నువ్వు వదిలేసింది ఎందుకు? పని చేసలేడనే కదా. అవును, అదే కదా. మరి నువ్వు వేరే విధంగా ఆలోచించకు, దట్టి మైండ్ తో ఆలోచించకు అడిగే క్వశ్చన్లకి. పెళ్లికి ముందు అడగలేదా మరి నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పోషించాలి? నేను చెప్పినా నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను చూసుకో అని చెప్పిన. చూసుకుంటా అన్నాడు. మరి ఇంటికాడ చూసుకుంటుండు కదా, నేను ఇంకేమైంది? వాని ముఖంలో చెప్పు, వాడేడే చూసుకుంటాడు. చెప్పిండా నేను నిన్ను పెళ్లి చేసుకోగానే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను ఇట్లా ఏమన్నా చెప్పిండా? అట్లా ఏం చెప్పలేదు. ఎంత సంపాదిస్తున్నా అని చెప్పిండు? పెళ్లికి ముందు నాకు ఎంత వస్తుంది అని చెప్పిండు నీకు? ఏం లేదు, నేను నిన్ను చూసుకుంటా, నీకు ఏమైనా ఏ బాధ ఉన్నా నేను ఉన్నా అని అన్నాడు. అదొక్కటి చాలు. ఎన్ని నెలలు ఉన్నాడు? ఎన్నెళ్ళు నేను లేను ఆయన దగ్గర, నేను ఉంటే కదా ఫస్ట్. పెళ్ళైనాక ఎన్ని రోజులు కలిసి ఉన్నారు మీరు? ఏమన్నా ఒక 1 వీక్ అట్లా కలిసి ఉన్నాం అనుకున్నా. 1 వీక్? 1 వీక్లోనే సప్పగా అయిపోయిందా? సప్పగా ఏం కాలే అన్న. 1 వీక్ లో అంటే ఏ విషయంలో మీకు ఎక్కువ గొడవలు వచ్చేది మీ ఇద్దరికి? ఏ విషయంలో అంటే తాగొస్తాడన్నా, తాగొచ్చి నేను చెప్తా తాగితే మనం తాగుతావు కదా. ఎవరు? నువ్వు. ఆయన చేసుకున్నా, నేను అన్ని మానేసుకున్నా కదా అన్న. ఇప్పుడు ఏం తాగుతలే నేను. ఆయన పెళ్లి చేసుకోక ముందు తాగేదాని కానీ పెళ్లి చేసుకున్నా కొన్ని బంద్ చేసుకున్నా. అన్ని బంద్ చేసుకున్నా. డ్రెస్ ఏమేమి బంద్ చేసుకున్నావు? నేనేం తాగుతా అవే కదా నా, డ్రింక్ సిగరెట్ అంతే. నువ్వు నేను ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి తిరిగి తాగినమైనా నాకేం తెలుసు? నువ్వేం తాగుతావు నాకేం తెలుసు మా? నువ్వేం తాగుతావు చెప్పాలి కదా నాకు. ఇప్పటిదాకా చెప్పినా కదా అన్న. సిగరెట్, మందు ఏది తాగుతావు? మందు బియర్, మ్యాన్షనోజ్ ఓల్డ్, మ్యాజిక్ మూమెంట్. మ్యాన్షనోజ్, మ్యాజిక్ మూమెంట్, రాయల్ గ్రీన్, చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ మనం తాగం. ఓకే, ఎన్ని పెగ్గులు కొడతావు? నేను తాగేసా అంతా, ఫుల్ బాటిల్ మొత్తం కొట్టేసా. కొడితే ఊగుతావా లేదంటే ఎట్లున్నానో అట్లనే ఉంటా? తెప్పిమంటావు ఒక బాటిల్? తెప్పి అన్నా. వేస్తావా? వేసినాక నన్నేయోగా. అట్లా నిన్నెందుకు వేస్తా అన్నా నేను? ఏమో నువ్వు కొండపచ్చమ్మకాన్ని వేసుకున్నావు గట్టిగా. కొండపోచమ్మ వద్దాం, ఆడి కూడా వద్దాం. ఓకే, పెళ్ళయింది, తాగుడు మానేసేయి, మంచిగా డ్యూటీకి అని చెప్పిన ఆయనకి. ఏమన్నాడు అట్లా అంటే? పోతా పోతా అని చెప్తాడు, వినాడు నా మాట. ఆయన చెప్పే మాట వినాలే, నేను చెప్పిన మాట. ఏమేమి చెప్పిండు? ఏమేమి వినమని చెప్పిండు నీకు? నాకా సిగరెట్స్ బంద్ చేయి, తాగుడు బంద్ చేయి, రీల్స్ బంద్ చేయి, దోస్తులతో మాట్లాడు బంద్ చేయి, దోస్తుల సోపత్ బంద్ చేయి, నైట్ అవుట్లు అన్ని బంద్ చేయి, పల్లెటూరులో ఉందామన్నాడు. పల్లెటూరులో బి ఉన్నా. పల్లెటూరులో నైట్ అవుట్ తిరుగుతుంటివా? ఎన్ని గంటలకు పడుకునేదాన్ని? ఇంట్లోకి వెళ్ళి షాప్ కే పోను నేను. ఎన్ని గంటలకు పడుకునేదా? నేను ఫోన్ చూసుకుంటా అయితే 1-2 వరకు పడుకుంటా. ఓకే, అత్తగారింటికి వెళ్ళినావు కదా, ఒక్కరోజు ఆకిలి నూకినావా? ఓకేనా. ఎన్ని గంటలకు? 11 గంటలకు, 12 గంటలకు? మార్నింగ్ లేచిన. మార్నింగ్ ఎన్ని గంటలకి? 3 times లేచిన. మార్నింగ్ లేచి ఆకిలి వచ్చి సాంసల్. ఎందుకు రాత్రి తాగి వచ్చి నిద్రపోని లేదు మేవాడు? ఎందుకన్నా అంత మొబైల్ లేచి నూకినా అంటే మనం బండంగా అంత తొందరగా. ఎన్ని గంటలకు లేచి నూకినావు చెప్పు, కరెక్ట్ టైం చెప్పు. కరెక్ట్ పల్లెటూరులో అందరు 7-5 అట్లా లేస్తారు కదా, నేను కరెక్ట్ 6:30కి లేస్తా. ముగ్గు వేసినావా? ముగ్గు లైట్ వచ్చు, ఫ్లవర్స్ వచ్చు అంతే. ఫ్లవర్స్ వేస్తావు. ముగ్గేసి మేము నల్ల దింపపోయినా మీ హస్బెండ్ ముగ్గులకి. అలా ఆయన ఎందుకు దింపుతా నేను? ఇంకెవరన్నా దింపనుంటే అనే ఊర్లో ఎవరన్నా ఉంటాయి? మనం అట్లా దింపం కదా మేము అట్లా. తప్పేముంది? ఎవరైనా పిల్లోడు ఉంటే ఎత్తుకొచ్చి ముగ్గేసి ముగ్గులో దింపనీకి ఏముంది? ముగ్గు ఖరాబ్ అవుతుంది కదా అన్న. కానీ నేను ముగ్గేసేదే ఖరాబ్ కానీ అట్లనే ఉంటదా? మళ్ళీ నూకేస్తావు కదా, అప్పుడు ఖరాబ్ అవుతుంది కదా సాయంత్రం వరకు. అదేదో పొద్దున్నే నువ్వే ఖరాబ్ చేస్తే ఏమనేది? మీ అత్త ఏమనేది? ఎట్లా ఉండేది నీతోని? ఆమె బాండింగ్ ఎలా ఉండేది? ఆమె బాండింగ్ అంటే చాలా మంచిది. మా అత్తమ్మ. మామలేడా? మామ లేడు. నువ్వు పోయినాక పోయిండా? నేను పోయినప్పుడు కొన్ని రోజులు మంచిగానే ఉండే. అంటే తను లేవలేడు, మంచం మీద పడు. ఏదైనా ప్రాబ్లం ఏమి ఉండాలా? ఆయన సిగరెట్స్ తాగి ముస్లిం మొత్తం ఏజ్ అయిపోయింది.
ఏ చెప్పే మంచం మీదనే పడుకుంటది. ఏదున్నా అత్తమ్మ పనికి వెళ్ళినవి నేనే ఫుడ్ తినిపిస్తా. ఓకే. చనిపోయిన తర్వాత మీ అత్తమ్మ ఏం పని చేసేది? మా అత్తమ్మ అక్కడ ఊర్లు కదన్న, కూలి పనులకి పత్తి ఇది ఇవి. నువ్వు కూడా పోయినట్టున్నావు? చాలు, నేను అసలుకే పోను. పోలేదా? పత్తేరా నాకేం కర్మ పట్టింది. తీటలేసి పెళ్లి చేసుకున్నాడు సాదాలంటావు? మళ్ళా ఓకే. తీటలేసి ఆయన కూడా పోలే పనికి? తీటలేసి నాకు వదిలేసినావు. ఓకే. ఎన్ని రోజులు భరించినావు కరెక్ట్ గా ఆయనతో? ఎన్ని రోజులు ఉన్నావు చెప్పు? ఎన్ని రోజులు అంటే అన్న, పోయిన రాఖీ వరకు ఉన్నా అన్న. 1 year ఉన్నావు మొత్తం బంద్ చేసి? 1 year ఉన్నావు. 1 year లో ఎన్నిసార్లు ఆయన నిన్న ఆయన ఎన్నిసార్లు కొట్టిండు, నువ్వు ఆయన ఎన్నిసార్లు? నన్ను కొట్టిండు 2 times అంతే. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఊకే నేను చెప్తా నైట్ పూట తిరగొద్దు అన్న వాళ్ళతో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. నైట్ ఫోన్ లేచి గుర్తం చేసా, వస్తావా రావా, లేకపోతే నేను హైదరాబాద్ దింగేసా. ఆయనకి హైదరాబాద్ కు పోతానగానే కోపం వస్తుంది. హైదరాబాద్ లో నన్ను ఉండనియాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని డౌటా? చాలా డౌట్స్ పడతాడు ఆయన. డౌట్స్ పడతాడు అన్న చాలా. ఓకే. మేజర్ గా పెళ్ళైన తర్వాత నిన్ను మేజర్ గా కొట్టడానికి గల కారణాలు ఏంటి? కొట్టలేనన్న ఆయన మ్యారేజ్ అయిపోయినప్పుడు. మ్యారేజ్ అయిన కాడ నుంచి నన్ను కొట్టలే. ఎప్పుడో ఒక చిన్న గొడవలు పడతాం ఇద్దరం, అప్పుడు కొడతాడు అంతే. ఏడ కొడతాడు? చెంప మీద ఇప్పు మీద కొడతాడు, ఇంకేడ కొడతాడు. ఓకే. రిటర్న్ కొట్టినావా? మొగడే కదా అని లొంగి? ఇక లైట్ అన్న, వాడు నాకు ఇష్టమని ఒకసారి కొట్టినా, నేనే కొట్టినా ఒకసారి. కంట వాళ్ళ అన్ని. ఎందుకు కొట్టినా నేనే. ఏం పేరు మీ ఆయన పేరు? మెంటల్ శంకర్. ఓకే. కొట్టినావు. రాత్రి నీ ఎంతకు వస్తుండే మీ ఆయన ఇంటికి? 1, 2, 3 అట్లా వస్తుండే. 1, 2, 3 నేను మా అత్తమ్మ ఇద్దరం మేల్కొని ఉంటాం. ఆమెకి నాకు భయం అవుతుంది, పల్లెటూరు కదన్న, చుమ్మ చీకటి ఉంటది. మా ఇంటి ముంగట యాప చెట్టు ఉంటది, నాకు భయం అవుతుంది. ఓ రోజు వచ్చేదాకా యాప చెట్టు మీద కూర్చొని మీద దుంకని ఉంటుంది. ఎందుకు కూర్చుంటా? మీద దుంకని ఉంటుంది. అంటే గొల్లం వేసుకొని బయట వండదే ఇంకా నేను పోరాలు ఏదైనా చావని చెప్తా. ఓకే. మీ ఇద్దరికి మేజర్ కొట్లాటలు ఏ విషయంలో వచ్చేది? ఈ పని విషయమైనా ఇంకేమైనా ఉండేనా? ఇంకా ఒక విషయం ఉండే గానీ వాళ్ళ పేరు తీయనన్న, వద్దు. పేరు తీయకు, మ్యాటర్ చెప్పు. తను ఇన్స్టాలో కాల్ చేసిండు నాకు. ఇన్స్టాలో కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసిండు నీకు అని ఇదేదని అప్పుడు ఇక్కడ కొట్టిండు. అప్పుడు చాలా కొట్టిండు. అప్పుడు ఒక సంథింగ్ అబ్బాయి మ్యాటర్ వల్ల. తన పేరు వద్దులే గాని తను ఎందుకు కొట్టిండు, తను ఎందుకు కాల్ చేసిండు నీకు, ఆయనకు వైఫ్ ఉంది కదా, ఆయనకు వైఫ్ ఉన్నాక నీకు ఎందుకు కాల్ చేసిండు అట్లా అని కొట్టిండు. అంటే అప్పుడు వేరే అన్నావా మేమిద్దరము, అట్లా అని కాల్ చేసిండు. ఏడున్నావు, బాగున్నావా, బాగాలేవా, పెళ్లి చేసుకున్నావు చెప్పకుండా ఇది అదని. ఆయన పక్కన ఉండే స్పీకర్ పెట్టి మాట్లాడిపించిండు. ఈయన మాట్లాడుతుండే, నేనేమేమో మాట్లాడుతుండే, ఆయన కోపం వచ్చింది. ఏమన్నాడు? నాతో తిరిగి నువ్వు అట్లా అన్నాడా? మర్చిపోయినావు కదా ఇది కదా అని. మన మెమరీస్ అన్ని మర్చిపోయి ఇంకోరితో ఉంటున్నావు. ఏం అంత పెద్ద ఏం మెమరీస్ లేవని అలా గాని, ఏదో ఫోన్ ఆయన ఎందుకు ఫోన్ చేస్తాడు నీకు, నేను ఉన్నాక వాడు ఎందుకు ఫోన్ చేస్తాడు? తెలియదు కదా ఎందుకు ఫోన్ చేస్తున్నా, నీకు కూడా తెలియదు. నాకు బి తెలియదు అన్న అట్లా అని. ఎందుకు ఫోన్ చేసిండంటే తర్వాత కడిపించిన. ఇక ఇద్దరు తిట్టుకురు, వాళ్ళు ఇద్దరు తిట్టుకురు. తిట్టుకోగానే అక్కడికి అయిపోయింది. ఆ రోజు కొట్టినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు కొట్టలే నన్ను. నువ్వు ఆయన ఎన్నిసార్లు కొట్టినావు? శంకర్న 3 times కొట్టినా. ఏ విషయంలో? 4 times బి కొట్టినా అన్న. శంకర్వి చాలా తప్పులు ఉన్నాయి, నేను వదిలేసిన కారం బి. ఎందుకంటే తను నన్ను కొట్టినని నేను ఒకసారి వెళ్ళిపోయినా అన్న. వెళ్ళిపోగానే ఒక పిల్ల ఉంటది, ఆ పిల్లని రైడ్ చేసిండు. ఆ పిల్లని రైడ్ చేసి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోకి దూరి ఆ ఇంట్లోకి గుసాయించి కొట్టొచ్చు ఆ పిల్లని. ఇప్పుడు ఆ పిల్ల నాతో మాట్లాడుతుంది, ఆ పిల్ల బి చూస్తుంది నా ఇంటర్వ్యూ. నువ్వు ఉన్నావు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు గుసాయించిందంటే ఇక వాళ్ళకి దానికి గుల్లగుల్ల అయింది, దీనికి వీనికి గుల్లగుల్ల అయింది, పోయిండు. మన ఎంత కదా, నేను ఎందుకుంటా? వేరే వేరే అమ్మాయిలతో మాట్లాడుకున్నప్పుడు వేరే వాళ్ళే ఉంటారు. అదే నీ మొగుడే కదా, గులగులు ఉన్నప్పుడు నీ దగ్గర రావాలి కానీ వేరే గులగులు ఎందుకు అంటున్నా? ఏమో మళ్ళీ ఆ గులగుల నచ్చిందేమో, నేనేం చేయాలి? నీకంటే బాగుంటుందా గులగుల? మనకు తెలియదు. కాదు, చూడలేదా? ఇంట్లో పోయి కొట్టొచ్చినావు కదా. చూసినా. నీకన్నా బాగుంటుందా? నాకన్నా ఎందుకుంటా? దాని ముఖంలో ఏడుంటది? యాదిరుగుట్ట. ఫోటో చూపి సార్.
మా ఇద్దరిది ఉంటా చూపిసి అన్న. శంకర్ రామేష్ చూపిసి పిక్. నేను చూస్తా. గొప్పగా చెప్పుకుంటున్నాం మీ ఆయన ముద్దులు ఇచ్చుకున్నాయి ఉన్నాయి వాళ్ళిద్దరు, మీ హస్బెండ్. నా మొబైల్ లోనే ఉన్నాయి. ఈ పిల్ల ఎక్కడ యాదగిరిగుట్టనా? యాదగిరిగుట్ట నుంచి నల్గొండ పోయి నల్గొండ నుంచి యాదగిరిగుట్ట పోయిండు. అడుగు ఎప్పుడు ఫుల్ నశాల. నశ అంటే గంజాయిగా. ఓకే. నువ్వు వాళ్ళ ఇంటికి నువ్వు ఎట్లా పోయినావు? అప్పుడు పోయి ఏదో ప్రమోషన్ చేసినావు అదేనా? ఒకసారి చూపి వాళ్ళ ఫోటోలు చూపి చూద్దాం అన్నగారు. వేరే లాక్లు ఉంటాయి ఇప్పుడు దానికి. ఓకే. అడిగి పోయిండు. తర్వాత ఆ అమ్మాయి వల్లనే ఇప్పుడు నీ హస్బెండ్ కి విడాకులు ఇచ్చినావు? అమ్మాయి అని కాదు, లైట్ చేసిండేమో వదిలిపెట్టిండు, దానికి బి తెలుసు. మళ్ళా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? ఆమె దగ్గర పోయిండనా? ఆమెతో రిలేషన్ లో ఉన్నాడనా? ఏ ఆమెతో రిలేషన్ లో లేడు, కాలేదో దాన్ని అంతే. చెప్పిందా ఏమైనా? దాంతో వాడు చెప్పిండు, దాంతో అది బి చెప్పింది. వాళ్ళ ఇప్పుడు ఏ అమ్మాయి దగ్గర పోయిండో వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిన్ని తిన మీద కేసు పెడతా అన్నది. నేనేమన్నా పెట్టేసుకోరా అని చెప్పిన. మైనర్ అమ్మాయి? మైనర్. మరి ఫోక్సో కేసు పెట్టాల్సి వస్తుంది కదా మీ ఆయన మీద. ఏమయ్యా, ఆ అమ్మాయి చెప్పిందంట నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఆయననే కావాలి, నాకు ఆయనదే కావాలి అని చెప్పి. అంటే ఆయనకు పెళ్ళైంది కదా, దాని పెళ్ళం వచ్చి నీకు అని చెప్పారు అన్న వాళ్ళ ఇంట్లో. ఎందుకు కలర్ ఏమన్నా వేసుకుంటా? గోల్డ్ కలర్ మీ ఆయన? ఏం గోల్డ్ కలర్? ఒకసారి ఫోటోలు చూపి చూద్దాం. ఇద్దరు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండు, అందుకనే నాకు నచ్చలే. అన్ని పర్సనల్స్ ఉంటే నేనే చూపించావు. నేను అసలు అటు ఇటు అన్నాను, దగ్గర నుంచి చూస్తా అంతే. నువ్వు ఏదైనా పర్సనల్స్ పెట్టుకో, మనం పెట్టుకో, నాకేందుకు ఉన్నా నేను అడగ. నాకేందుకు? ఒక్క నిమిషం అనిస్తున్నా నీకు, దయచేసి చెప్తున్నా. అయ్యో ఇది ఏడ దిగిండి ఫోటో? యాదగిరిగుట్టాల బస్ స్టాప్ లా. ఇట్లా అనొచ్చా? అన్నా మరి ఘోరం. ఓకే ఓకే ఓకే. ముద్దు పెట్టుకున్నప్పుడు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి ఈ ఫోటో? అట్లా వస్తాయి మనకి. నేను చూడని నువ్వు మరి ఈ అమ్మాయి కదా. ఆ అమ్మాయిని కొట్టిన. ఈ అమ్మాయి వేరే అమ్మాయి? ఈ అమ్మాయి కూడా వీళ్ళిద్దరితో రిలేషన్ ఉన్నాడా? రిలేషన్